హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. గత టెట్ డిఎస్సిలో అడిగినటువంటి సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రీవియస్ బిట్లో నుంచి మళ్ళీ ప్రశ్నలన్నిటివి రిపీట్ కావడం జరుగుతుంది కాబట్టి వీటికి సంబంధించిన వీడియోని చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్: పాలు తాగకపోతే తల్లి తిడుతుందనే భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశ ఏది? ఇలాంటి ప్రశ్నలే ఆన్లైన్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. టెట్ డిఎస్సికి సంబంధించి ప్రశ్నలన్నిటివి రిపీట్ కావడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామ్స్లో. కాబట్టి ఒకసారి వీటన్నింటికి సంబంధించిన వీడియోలు చూసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: రమ్యకు ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలని ఉంది, కానీ తెలియని భాష కనుక చదవగలనా అని భయం వేస్తుంది. ఇక్కడ రమ్య ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏది? సంఘర్షణకు సంబంధించి ప్రతి పేపర్లో ఒక ప్రశ్న అనేది మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2, ఉపగమ పరిహార అనే సంఘర్షణను రమ్య ఎదుర్కొంటుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అనుగుణ్యం. అనుగుణ్యం అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలని చెప్పిన వారు ఎవరు? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4, ప్లేటో. నెక్స్ట్ క్వశ్చన్: ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని స్వీయ నేర్పరులు అంటారు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. లేదంటే లాస్ట్లో 30 ప్రశ్నలకు మీరు ఎన్నింటికి సరైన సమాధానం గుర్తించారో కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. స్వీయ నేర్పరులు అని ఏ ప్రజ్ఞ వారిని పిలుస్తారు అనేది ప్రశ్న. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: పిల్లల వికాసంలో ముఠా దశగా పేర్కొనబడే దశ ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశను ముఠా దశగా పేర్కొంటారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: వైయక్తిక భేదాల గురించి చెప్పిన మొదటి శాస్త్రీయ గ్రంథం ఏది? వైయక్తిక భేదాల గురించి చెప్పిన మొదటి శాస్త్రీయ గ్రంథం వచ్చేసి ఆప్షన్ 1, ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: శిశువు మొదట తన తలను నిలిపి తర్వాత నడుమును నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్ళను నిలిపి నడవడం చేస్తారు. ఇందులోని వికాస సూత్రం ఏది? మొదట తలను, తర్వాత నడుమును, తర్వాత కాళ్ళను ఉపయోగించి నడవడం చేస్తారు. ఇందులో ఉన్న వికాస సూత్రం ఏది అనేది ప్రశ్న. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా కొనసాగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: వ్యక్తి తానేమిటి, తాను ఏ రకమైన వ్యక్తిని అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క ఆప్షన్స్ను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆన్సర్ని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, ఆత్మభావన. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: ఒక అబ్బాయి పరుగు పందెంలో పాల్గొనాలనుకున్నాడు, అయితే అతని కాలు బెనికింది. ఆ అబ్బాయికి కలిగిన ఆటంకం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, శారీరకమైన ఆటంకం కలగడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: 5 సంవత్సరాల పిల్లలను ఎన్నుకొని వారికి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి బాల్య దశలో జరిగే వికాసం తీరును అధ్యయనం చేసి ఉపగమం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, అనుధైర్య ఉపగమం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: ప్రేమ విఫలమైన సాగర్ తన ప్రియురాలపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవడంలోని ఉన్న రక్షక తంత్రం ఏది? ఆల్రెడీ ఈ ప్రశ్న అనేది గత సెట్లో రావడం జరిగింది కాబట్టి ప్రశ్నలు అనేటివి రిపీట్ కావడం జరుగుతుంది మిత్రమా. జాగ్రత్తగా తెలుసుకొని చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి.
దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఉదాత్తీకరణం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏది? అభ్యసన బదలాయింపుకు సంబంధించి కూడా ప్రశ్నలు అనేటివి రిపీట్ కావడం జరుగుతుంది. దీనికి ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునఃస్మరణను ఆటంకపరిస్తే అది? ఆప్షన్ 2 తిరోగమన అవరోధం. ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునఃస్మరణను ఆటంకపరిస్తే దానిని తిరోగమన అవరోధంగా పిలుస్తారు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకొని గుర్తుంచుకున్నాడు. ఇక్కడ స్మృతి రకం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 క్రియాత్మక స్మృతి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి మిత్రులు. నెక్స్ట్ క్వశ్చన్. సామీప్య వికాస ప్రదేశం అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వైగోట్స్కీ. సామీప్య వికాస ప్రదేశం అనే భావనను గుర్తించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వ్యక్తి వైగోట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో శారీరక అవసరం కానిది ఏది? ఆల్రెడీ ఈ ప్రశ్న అనేది ఒకసారి రావడం జరిగింది. మళ్ళీ ఈ ప్రశ్న ఈ సెట్లో రిపీట్ కావడం జరిగింది మిత్రమా. చూసుకునే ప్రయత్నం చేయండి. క్రింది వానిలో శారీరక అవసరం కానిది ఏది అని ప్రశ్న అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 గృహము. శారీరక అవసరం కానిది గృహము. గాలి, నిద్ర, ఆహారం అనేటివి శారీరక అవసరాలకు సంబంధించినవి. గృహము అనేది శారీరక అవసరం కాదు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో జర్మన్ భాషా పదం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గెస్టాల్డ్. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. మధు ఒక హిందీ పద్యాన్ని 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మరలా అదే పద్యాన్ని నేర్చుకోమనగా ఈసారి 10 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. మధు యొక్క పొదుపు గణన ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 50%. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది ఏది? ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నవారు ఎవరు? ఆప్షన్ 1 పావ్లోవ్. విరమణ సిద్ధాంతాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్న వ్యక్తి పావ్లోవ్. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసనను ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్. వృతకరణం వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమం. 23వ ప్రశ్నకు సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ప్రతిభావంతులైన పిల్లలకు సంబంధించిన విద్యా కార్యక్రమం. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. సహభాగి అభ్యసన ఉపగమం యొక్క ప్రథమ సోపానం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 సమస్యను గుర్తించడం. నెక్స్ట్ క్వశ్చన్. బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు బాలల హక్కులలో క్రింది వర్గానికి చెందును. ఇక్కడ 2 ఆన్సర్లు కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. 2, 4 ఈ 2 కూడా సరైన ఆన్సర్నే సూచిస్తున్నాయి. భాగస్వామ్య హక్కు అలాగే అభివృద్ధి చెందే హక్కు. దీనిలో ఏది చూజ్ చేసుకున్న ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 2 or 4. నెక్స్ట్ క్వశ్చన్. ఎడ్గల్డేల్ అనుభవాల శంకు ప్రకారం క్రింది వానిలో అధిక మూర్త అనుభవం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నాటకీకరణ అనుభవాలు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. పాఠ్యపథక తయారీలో హెర్బర్ట్ సోపానాలలోని అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి?
దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 భావనలను జీవితానికి అనుసంధానించడం అనేది అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువగల విద్య జీవన నైపుణ్యాల విద్యను బోధించవలసిన ఉపాధ్యాయుడు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 భాషోపాధ్యాయుడు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గణితం గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 భావన కానిది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు అని ఇవ్వడం జరిగింది. ఇది సరైన భావన కానిది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ గత టెట్లో అడిగినటువంటి సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.